దేశంలో అనేక రకాల సమస్యలు వచ్చినాయి, అనేక రకాల ఇబ్బందులు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాలరాచి అత్యవసర పరిస్థితి విధించడం జరిగింది. స్వేచ్ఛ స్వాతంత్రాలను హరించివేయడం జరిగింది. లక్షలాది మందిని, ప్రజాస్వామ్య ప్రేమికులను, ఉద్యమకారులను, పత్రికా విలేకరులను, సంపాదకులను, రాజకీయ నాయకులను, శాసనసభ్యులను, పార్లమెంట్ సభ్యులను జైల్లో పెట్టడం జరిగింది. ఆ రకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎమర్జెన్సీ పేరుతో హత్య చేస్తే, ఆ రాజ్యాంగ స్ఫూర్తితో ఈ దేశ ప్రజలందరూ కూడా మళ్ళీ రాజ్యాంగాన్ని పునరుద్ధరించే విధంగా కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు గోరి కట్టిన విషయం, జనతా పార్టీ పేరుతో కాంగ్రెస్ పార్టీని ఓడించినటువంటి ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగబద్ధంగా ఈ దేశ ప్రజలు స్పందించిన విషయాన్ని మనం చేస్తాం. అంతేకాదు, ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 11 సంవత్సరాలుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కళలను సాకారం చేసే దిశగా ఈరోజు మనం అందరము పనిచేయాల్సిన అవసరం ఉంది, చేస్తా ఉన్నాం. సామాజిక న్యాయం కోసం నిరంతరం మనం అంకిత భావంతో పనిచేస్తా ఉన్నాం. మనం చూస్తూ ఉన్నాం, మనకు గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చి పౌరులందరికీ సమాన హక్కులు కల్పించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజల హృదయాలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూడా బాబాసాహెబ్ స్ఫూర్తిని క్షేత్ర స్థాయి వరకు తీసుకెళ్లి పనిచేసే విషయంగా మనం అందరం పనిచేస్తా ఉన్నాం. ఈ సంవత్సరము మనకు రాజ్యాంగం రూపకల్పన చేసుకొని 75 సంవత్సరాలు కావస్తుంది. ఈ సంవత్సరం చాలా ప్రత్యేకమైనటువంటి ఏప్రిల్ 14 75 సంవత్సరాల భారత రాజ్యాంగం అనేక రకాల ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా రాజ్యాంగాన్ని తమ పార్టీకి అనుకూలంగా, నెహ్రూ కుటుంబానికి అనుకూలంగా, కాంగ్రెస్ నాయకత్వానికి అనుకూలంగా, కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని ఉండాలనేటువంటి కుట్రతో అనేక కుతంత్రాలు చేసినప్పటికీ మరి రాజ్యాంగం చెక్కు చెదరలేదంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క గొప్పతనం అని సందర్భంగా మనం చేస్తున్నాను. ఈ దేశ ప్రజల యొక్క గొప్పతనం అని మనం చేస్తున్నాను. ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి సందర్భము. ఈరోజు దేశ ప్రజలందరూ కూడా ఈ 75 సంవత్సరాల భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఒడిదుడుకులన్నిటిపైన కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. ఏ రకంగా ఈ రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయాలని, ఏ రకంగా రాజ్యాంగానికి తూట్లు పొడవాలని 75 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ చేసిందో, ఏ రకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని తుంగలో తొక్కేటువంటి ప్రయత్నం చేసిందో అందరం కూడా మరి చర్చించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. మనకందరికీ తెలుసు, రాజ్యాంగ రూపకల్పైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను అడుగు అడుగున ఏ రకంగా అవమానం చేస్తుందో పెద్దలు చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి రిజర్వేషన్స్ ఇచ్చేటువంటి ఆలోచన నచ్చలేదు నెహ్రూ గారికి. బహిరంగంగా ఆయన ముఖ్యమంత్రులకు ఉత్తరం రాశాడు, ఈ రిజర్వేషన్ అమలు చేస్తే ఇబ్బందులు వస్తాయని నెహ్రూ గారు. ఆ కోపంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతగా ఆయన ఆ రోజు నేతృత్వం వహించి రిజర్వేషన్ పెట్టినందుకు నెహ్రూ గారు కోపం వచ్చి ఆయనను అడుగడుగున అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. మంత్రిగా, న్యాయశాఖ మంత్రిగా ఉంటే ఆయన మంత్రిగా పోయే విధంగా అనేక రకాలుగా అవమానం చేశారు. చివరకు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తే ఓడించేటువంటి ప్రయత్నం చేయడమే కాదు, ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నెహ్రూ స్వయంగా వచ్చి
ఆ ఎన్నికల ప్రచారంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఓడించాలని ఆయన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో తిరిగినటువంటి నికృష్టమైనటువంటి మనస్తత్వము ఈ కాంగ్రెస్ పార్టీదని మనం చేస్తా ఉన్నాం. ఇంతకుముందు చెప్పారు, ప్రముఖులు చనిపోతే స్వర్గస్థులు వస్తే వాళ్ళందరూ కూడా ఢిల్లీలో అంత్యక్రియలు జరిపేటువంటి సాంప్రదాయం. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోతే ఏ రకంగా అవమానం చేశారో డాక్టర్ లక్ష్మణ్ గారు చెప్పారు. బాంబేకి పంపించారు. ఆ ఫ్లైట్ ఛార్జీలు కూడా దాని బిల్లు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సతీమణికి పంపించింది. ఇంత దుర్మార్గమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మనం వేస్తున్నాం. ఈరోజు పార్లమెంట్ సెంటర్ వెళ్తే అనేక మంది విగ్రహాలు ఫోటోలు ఉంటాయి. కానీ భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి గారి నిర్ణయం తీసుకునేంత వరకు కూడా సెంటర్లో ఏ రాజ్యాంగం ఆధారంగానైతే పార్లమెంట్ నడుస్తుందో, ఏ రాజ్యాంగం ఆధారంగా ఆ పార్లమెంట్ లో చర్చలు జరుగుతాయో, ఏ రాజ్యాంగం ఆధారంగా పార్లమెంట్ లో చట్టాలకు మార్పులు చేర్పులు కొత్త చట్టాలు జరుగుతాయో, ఆ పార్లమెంట్ లో అందరికంటే ముందు ఎవరైనా విగ్రహం కానీ ఫోటో కానీ పెట్టాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టాలి. కానీ కాంగ్రెస్ పార్టీకి బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే కోపం కాబట్టి ఆయన ఫోటో పెట్టలేదు, అందరు ఫోటోలు పెట్టుకున్నారు. చివరకు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారి చొరవతో అక్కడ చిత్రపటం పెట్టి ఇంత దుర్మార్గంగా కాంగ్రెస్ భారతరత్న విషయం చెప్పడం జరిగింది. భారతరత్న అంతే విషయం కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వలే, ఎవరెవరికో ఇచ్చుకున్నారు. చివరకు భారతీయ జనతా పార్టీ చొరవతో భారతరత్న ఇవ్వడం జరిగింది. మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాం, 1990 31 మార్చ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు భారతరత్న ఇవ్వడం జరిగింది. 12 ఏప్రిల్ 1990 పార్లమెంటులో బాబాసాహెబ్ సెంట్రల్ హాల్లో వారి చిత్రపటాన్ని పెట్టడం జరిగింది. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మధ్యప్రదేశ్ లో మావ్ అనేటువంటి గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మించాడు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అద్భుతంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అంతేకాకుండా లండన్ లో ఏ ఇంట్లో ఉండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకున్నాడో ఆ యొక్క భవనాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు కొనుగోలు చేసి, మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి ఆ భవనాన్ని కొనుగోలు చేసి శిక్షా భూమి పేరుతో ఆ భవనాన్ని ఈరోజు ఒక మ్యూజియంగా, ఇంకా పేద పిల్లలు ఎవరైనా లండన్కి వెళ్ళి చదువుకోవడానికి ఉంటే అవకాశం కల్పించే విధంగా ఈరోజు లండన్ లో అద్భుతమైనటువంటి బాబాసాహెబ్ మ్యూజియాన్ని ఈరోజు లండన్ లో నిర్మాణం చేయడం జరిగింది. అంతేకాదు బాబాసాహెబ్ అంబేద్కర్ అనేక పోరాటాలు చేశారు. పేద ప్రజల కోసం, అంటరాని ధనం కోసం, బడుగు బలైన వర్గాల కోసం అనేకమైనటువంటి ఉద్యమాలు చేసి నేతృత్వం వహించారు. ఆ రోజు చాలా మంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వెళ్ళి నువ్వు మతం మార్చుకో, కొంతమంది ఇంకో మతానికి రావాలి, కొంతమంది ఇంకో మతానికి రావాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రోజు కూడా ఆయన మరి వేరే మతాలకు వెళ్లకుండా హిందూ మతానికి సంబంధించినటువంటి ఈ దేశంలో పుట్టినటువంటి బౌద్ధ మతాన్ని స్వీకరించాడు తప్ప వేరే మతానికి వెళ్ళడానికి నిరాకరించాడు. అంతేకాదు పేద ప్రజలందరితో కలిసి అనేకమైనటువంటి పోరాటాలు నిర్వహించినప్పుడు నాగపూర్ లో దీక్ష తీసుకున్నటువంటి విషయాన్ని మనం వేస్తున్నాం. ఆ దీక్ష భూమిని కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అత్యంత అద్భుతంగా నిర్మాణం చేశాం.